నేను వెస్ట్ ఆఫ్రికాలోని నమీబియాలో ఉన్నాను. భయంకరమైన చోటు నుంచి ప్రాణాలతో ఎలా బయటపడాలో నేను మీకు చూపించబోతున్నాను. ఇక్కడ ఎండ బాగా కాల్చేస్తోంది. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ మనమైతే చేపల వేటకు వచ్చినాం. అక్కడ చూడు మామ, పెద్ద చేపలు పోతున్నాయి. జూమ్ చేసి చూపెడతా. ఇప్పుడైతే మేము ఇందులో వాగులో పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి, పట్టడానికి వచ్చినాం. ఏదో టైంపాస్ కల వచ్చినాం. ఎన్ని చేపలు పడతాయో చూద్దాం. ఒక నల్ల కనిపిస్తుందా, ఒక పెద్ద చేప. ఈ వాగు పొడుగుతా చేపలు ఉంటాయి అన్నమాట. మనమైతే చేపలు పట్టడానికి ట్రై చేద్దాం. కనీసం ఒక 10 కిలోలైనా పడదాం ఈరోజు. దిగేద్దాం ఇక. ఇక్కడికి దిగాలి. చూడండి, మా మామ అయితే ఇప్పుడు దిగుతాడు కిందికి. ఈ వాగు ఒక తాటి చెట్టు అంత లోతుంది. నిమ్మలంగా దిగు, నీ వెనకాల నీ వస్తా. పోదాం మనం కూడా కిందికి. అప్పుడు వాగు వచ్చినప్పుడు చెట్లు ఏర్లని పోయినాయి చూడండి. చింత చెట్టు, పేద చెట్టు. నెమ్మదిగా చేపలు ఉన్న కాడ ఇదిగోండి, మా మామ దిగాడు. ఇప్పుడు నేను కూడా దిగుతున్నా. అట్లే దిగుదాం. అక్కడ గుంపు ఉంది కాదు, పెద్దది. ఇక్కడ గిట్రా గడిపోకే. ఇది పైనకి వెళ్ళొద్దురా, ఇట్రా. అక్కడికి వెళ్ళిపో కాదు. ఇక్కడ పెద్ద గుంపు ఉంది. గిట్ల పోందా, ఇట్లా గిట్టరా. ఈ గడ్డ మీకు వెళ్ళరా. ఇట్లా నాకే నాయం బట్ట. ఇట్లా 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 అన్నీ ఉన్నాయా? ఆడ ఒక్క వలేస్తే చాలు. ఒక్క వలేస్తే గుంపు పడుతుంది. సపోర్ట్ చేయకుంటారు. ఇంకో ఇక్కడ ఉన్నాయి. దయట సపోర్ట్ చేయకుండా వెళ్ళాలి. ఇట్రా, ఇగో ఇక్కడ ఎద్దురా. వస్తాను ఇట్రా. మెల్లగరా. ఇగో ఈ నల్లగా ఉన్న దాంట్లో ఇళ్ళనే ఉన్నాయి. అలానే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. మా మామ వలేస్తుండే. ఇప్పుడు ఒక్కటే దెబ్బ పడాలి. బా బరాబరేసాడు. బా ఏసుడే ఉరికినాయి ఇటు. ఇగో ఏసుడితోనే ఇటు ఉరుకుతానే. దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఓలనైతే కరెక్ట్ పర్ఫెక్ట్ పడ్డది గుండ్రంగా. ఎన్ని చేపలు వస్తాయో చూద్దాం. ఒకసారి మన లొకేషన్ చూసుకుందాం. అంతవరకు అక్కడ తూమ్ అది చెట్లనికి వచ్చే నీళ్ళు అక్కడికి వస్తాయి. బతుకమ్మ చెరువు ఇది. ఇదంతా చుట్టుపక్కల ఏరియాలు, ఇండ్లు, వాగొట్టుకే ఉన్న ఇండ్లు అన్నమాట. ఇక్కడ చూడండి, మొత్తం అక్కడి నుంచి ఇక్కడ వరకు నీళ్ళు ఉన్నాయి. ఇరకపోయిందానే, బండలు తట్టుకున్నాయా? రాళ్ళల్లో ఇరకపోయింది వాళ్ళ, అందుకే రావట్లేదు చూడండి. వాడు పోతానే కదా. నీళ్ళు కొంచెం తేటగా ఉన్నాయి. ఇగో ఇటు కూడా ఉన్నాయి కదా గడ్డకు. చేపలు చాలానే ఉన్నాయి కానీ మనం పట్టాలి. కరెక్ట్ పట్టే విధానం కరెక్ట్ ఉండాలి. ఇగో చూడండి, పైన తిరుగుతున్నాయి. ఒక చివరి నీకెళ్ళి నీళ్ళు వస్తాయి. ఇదంతా మన వరద కోసుకపోయింది. అంతా నీళ్ళంతా, అన్ని రాళ్ళు ఇట్లాగా అంత ఘోరంగా వచ్చినాయి వర్షం నీళ్ళు. చుట్టుపక్కల ఇళ్ళకి కూడా నీళ్ళు వచ్చినాయి. మా అమ్మమ్మ ఇంట్లో కూడా నీళ్ళు వచ్చినాయి మధ్యలో. ఓ లోతు బాగుందానే. మెల్ల జాగ్రత్త. చూడండి, ఒకటే ఎసురు పడ్డాయి చూడండి.
ఎన్ని పడ్డాయా? 3 పడ్డాయి అంట. ఇట్నే వేసుకుంటే వెళ్ళాలి. 3తో పాటు కట్టె కూడా పడ్డది. జాగ్రత్త. బత్తదేనా? బత్త తీసుకొద్దాం. గడ్డకి మ్యాక్సిమం వీళ్ళు అన్ని బుర్కలు ఉన్నాయి. పెద్ద చేపలు ఎక్కడైనా ఒక దగ్గర తగలవచ్చు. చూద్దాం. బొమ్మలు కూడా ఉన్నాయి. బొమ్మలు పడతాయి. పెద్ద చేప నెమ్మదిగా ఒక రౌండ్ అయిపోయింది. నెక్స్ట్ రౌండ్ వేయడానికి వెళ్తున్నాం అనమాట. చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది చేపలు పట్టడం. ఎప్పుడో చిన్నప్పుడు పట్టేది ఇసురులతో. రీసెంట్గా గాలాలతో పట్టినా కానీ ఆ మజా వేరుంటుంది గాలాలతో. గాలాల చేపలు వేయడం అంటే ఇష్టం మనకు. మా మామకు ఇసురులో వేయడం అంటే ఇష్టం. అందుకే ఎవరితో పడదామని వచ్చాడు. చూద్దాం ఎన్ని పడతాయా. రెడీ, అటాక్ చేయండి. 1 2 3 అటాక్. వలనైతే పడ్డది. చేపలు ఎన్ని పడితే చూడాలి. ముందరికి వెళ్ళి చూద్దాం. అన్ని బండలు ఉండడంతో మొత్తం తట్టుకుంటాను. అదిగోండి మత్తడి కాడ వాట. బత్తదేనా? ముందరికి వెళ్తాం. చేపలు ఉన్నాయి అలవా. ఓ జాగ్రత్త. పొరపాటున ఫోన్ కింద పడ్డదనుకో 30,000 రూపాయలు బొక్క. ఏం లేగా. దీని డిస్ప్లే పోతేనే 10,000 బొక్క అయితే నాకు. అందుకే జాగ్రత్తగా వీడియోలు తీస్తాను నేను, కేర్ఫుల్గా. ఏదే పల్లె పడ్డదా? 2 పడ్డాయిగా. కొంచెం వాటి పక్కకి నేను ఇక్కడ చూసొస్తాను. చాలా కేర్ఫుల్గా ఎక్కాలి. ఇక్కడ అన్ని బండలు ఉన్నాయి చూసుకొని. ఇంకో అన్ని రాళ్ళు రప్పలు అంతా. ఇది వాగుకు కోసుకపోయినాయి. నీళ్ళ ప్రవాహానికి కోసుకపోయినాయి మొత్తం. చిన్న గుంతలు ఉన్నాయని చూద్దాం వస్తే చిన్నవి ఉన్నాయా? వస్తానా? చిన్నవి 2 ఉన్నాయి. 4 5 ఉన్నాయి. రావే ఉన్నాయిదా? ఇవి చూడండి నేను చూపెడతా. చిన్నవి ఆడొకటి కలర్లు అవుతుంది. అగ్గో 2 చేపలు ఉన్నాయి కదా. 4 ఉన్నాయిదా? ఇక్కడ మీకు ఇంకా బొమ్మ పిల్లలు చూపెడతాడండి. బొమ్మలు ఇక్కడ ఒకప్పుడు చిన్నప్పుడు చేపలు పడతానికి వచ్చేది. చిన్న వాగుండేది. ఇక్కడ గుంతలో ఉండేది చేపలన్నీ. పిల్లలు చేసినాయి చేపలు చూడండి. అన్ని పిల్లలు చేసినాయి. చిన్న పిల్లలు. ఇగో తూము దగ్గరికి వచ్చినాం. ఇది తూము ఏరియా అంతా. అంటే ఇది అవతల బతుకమ్మలు వేసేటిది. ఇలా 4 ఉన్నాయిదా? ఓయ్ 4 అక్కడ ఆ కొసకునేది. అన్నీ ఉండేది. ఒక 4 ఉండేనే. చూపెడతా. ఇప్పుడే ఇటు వచ్చిన 4 పెద్ద. ఇటువైనా ఇప్పుడే మాయమైనా. ఇప్పుడే నేను చూసిన అవి ఆడిపోతాను 2. అగో అటు రుక్తాను. అవి వాటికొసకపోయినది చూడగో. అక్కడ చివరికి అన్న 3 ఉన్నాయి అక్కడ. అక్కడే ఒక్కటేసారి ఇసిరి 3 పడతాయి. అది తీసాడు పక్కకి. ఆ చేపలు తీసి పక్క పెట్టు. సెకండ్ టైం వేసినప్పుడు చిన్నవి పడ్డాయి.
పెద్ద అన్నీ అటు చివరికి పోయినాయి. అటు పోయినప్పుడు మంచిగా పడతాయి. దారిలో ఆకలి అయితే తినడానికి ఐటెం తెచ్చుకున్న చూడండి ఫుడ్. బాగుంది. ఎనర్జీ ఉంటేనే పని చేయగలం. నాపేసినాం ఇక్కడ. నాపేస్తే ఏంటంటే ఎటు పోయి ఓ దగ్గరికి వెళ్ళి గుంజుకురావాలి. అది అటు ఉరికింది కాదే. నడిపోయి ఎడా తాంబేలు గల్లు ఉన్నాయా? ఏడెత్తాను, ఏడు ఉన్నాయని ఎత్తాను. థర్డ్ రౌండ్ ఇది. ఇది ఏంటంటే బొర్రెల తాంబేళ్ళు ఎండ్రకిచ్చలు ఉంటాయి బొర్రెల లోపల. మ్యాన్ వర్సెస్ వైల్డ్లో తీస్తాడు. వెళ్ళిందా అంతే. ఆహా బాగా దొరికిందే. బొర్రెలల్లా మ్యాన్ వర్సెస్ వైల్డ్లో ఏంటంటే వాడు చేయి పెడతాడు. అరే ఉందానే బొమ్మేనా ఏదే వాళ్ళ దగ్గర పెట్టి అన్న అయిపోగా. వాళ్ళకైతే అట్లే బొమ్మ చేప ఖచ్చితంగా ఇళ్ళగా పోయి ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని పట్టాలి. ఒకటి వచ్చిందా? ఒకటి వచ్చింది. అడుగు పక్కకి బురికే. చూడండి థర్డ్ రౌండ్కి ఒక పెద్ద చేప పడ్డది. ఎంత పెద్దగా ఉందో వీడియోలో చెప్తున్నా. ఇదిగోండి చూడండి, ఈ బ్రిడ్జ్ కాడ పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. వెనక మళ్ళీ తక్కువ కానీ ఇటు ఎక్కువ. ఇటు వెళ్తున్నాం. ఇటు ఒక్క గట్టిగా ఒక్కసారి పట్టుకుంటే ఈ బస్తా నిండి వెళ్ళిపోతుంది.
ఏంటిదే బొమ్మ చేపనా బొమ్మ పిల్ల ఉందా అరే అరే గ్యాంగ్ పెద్దగా ఉంది అన్ని బొమ్మ పిల్లలే నేను అడుగువాలనా ఒక్క నిమిషం ఇదిగోండి గ్యాంగ్ పెద్ద గ్యాంగ్ ఉంది అరే బొమ్మ పిల్ల ఉంది ఇక్కడ బొమ్మ పిల్లలు రెండు దిగాలనా వేస్తా చూడండి పెద్ద చేపలు పడతాయి గుంపు మీద మెల్ల వెనకాల అది ఉన్నది అరే రే ఉరుకుతానే ఉరికినాయి ఇంకొన్నాయి అలా ఈ బ్రిడ్జి ఎప్పుడో 1940లో వేసిన బ్రిడ్జ్ ఇది పాత పడిపోయింది చూడండి కొద్ది రోజులు అయితే కూలిపోతుంది అంత కంప తట్టిపోయింది ఇక్కడ బాగులో ఇదిగోండి అక్కడ దూరానికి వెళ్ళి పట్టుకుంటూ వస్తున్నాం కదా ఇక్కడ పట్టడం అయిపోయింది పడ్డాయి ఇంకా ముందుకు వెళ్తున్నాం ఈ కంప కింద చాలా ఉంటాయి చేపలు పడదాం పెద్ద పెద్ద చేపలు దొరుకుతాయి ఇట్లా వెళ్ళాలి అతి కష్టం మీదుగా ఈ కంపలోంచి ఇప్పుడు వెళ్ళాలి మేము పోతుందానే మెల్లగా నీకు ఈపుకు రాకపోతే అదిగోండి అవతల దిక్కెళ్ళాడు మనం అవతల దిక్కెళ్తే పెద్ద పెద్ద చేపలు ఉంటాయి చూద్దాం లెట్స్ వాచ్ అండ్ సీ ఏమైంది దీని కింద నీకు ఎట్లా పోతుంది మ్యాన్ వర్సెస్ వైల్డ్ లెక్క అవుతుంది మా పరిస్థితి అబ్బా ముళ్ళు వచ్చింది సర్వైవల్ స్కిల్స్ మ్యాన్ వర్సెస్ వైల్డ్ బేర్ గిల్స్ మొత్తం జాగ్రత్తగా తేడా వస్తుంది అంతే నాకు దేవుడు ఇది వీడియో అన్నాడు ఇది మ్యాన్ వర్సెస్ వైల్డ్ మన సర్వైవల్ స్కిల్స్ అన్నమాట ముందుకెళ్ళినాక పెద్ద చేపలు ఉంటాయి చూసే ముందు ఒక లైక్ చేయండి వీడియోకి పడతానే ఇదిగోండి అందులో పెద్ద చేపలు ఉంటాయి పడదామా పా నడు పోతుందా నేను ఎట్లా రాను సరేపా ఇది సర్వైవల్ స్కిల్స్లో ఒక భాగం అన్నమాట పార్ట్ ఆఫ్ లైఫ్ ఇలా సర్వైవల్ చేసుకుంటూ చేపలు పట్టడం ఒక అసాధ్యం అని చెప్పుకోవాలి ఇది ఒక వరల్డ్ రైడ్ పైనకి వెళ్ళాలా ఇది ఒక సాహసం అని చెప్పుకోవాలి సాహసోపేతమైన చరిత్ర ఇది చేపలు పట్టడం అనేది ఒక వృత్తి ఈ స్పంది కుకీస్ సచ్చింది మనం ఇలా పైకి నుంచి వెళ్ళొద్దాం ఎందుకంటే మనకు అక్కడ పోనీకి రాదు కదా ఓ షట్ డామ్ ఇట్
చూడండి వ్యూ. అమ్మా చాలా పెద్ద లోతుంది. మన సాహస వీరుడు చూడండి, ఇతని సాహస గాథ చాలా గొప్పది. ఇతను ఎందులో భయపడకుండా కూడా అన్నిట్లో చొరబడి చేపలను పట్టేస్తాడు. ఏమైంది హీరో, సాహస వీరుడా, పట్టే చేపలని. మన వ్యూవర్స్ అందరికి తెలియాలి నువ్వు ఎంత సాహస వీరునువో. ఇంకా మన ప్రయాణం కొనసాగుతూనే ఉంది. హాయ్ వీరుడా, పొరపాటైంది వీరుడా. వీరుడు మళ్ళీ నిరాశ చెందాడు, ముందుకెళ్ళడానికి సాహసించాడు. ఇది మహావీరుని చరిత్ర, చేపల వీరుడి చరిత్ర. మన చేపల వీరుడు మళ్ళీ నిరాశ చెందకుండా మళ్ళీ విసిరాడు. అతను విసిరికి చేపలన్నీ ఆగమైపోయాయి. చూద్దాం మన చేపల వీరుడి సాహసానికి ఎన్ని చేపలు పడతాయో. వీరుడా ముందుకెళ్ళు, దూసుకెళ్ళు. వీరుడు నిరాశతో చూస్తూ ఉన్నాడు, పడతాయో లేదో చూద్దాం. కానీ ఈ సాహసం చాలా బాగుంది. ఇలా చేపల ప్రయాణం నాకు ఎంతో బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది గాయ్స్? పడ్డాయా? పడితే వీరుడు సంతోషిస్తాడు, లేకుంటే నిరాశిస్తాడు. ఓ మై గాడ్, పడింది ఒకటి, ఏదో ఒకటి పడింది. అగ్గో, వీరునికి కొంచెమైనా సంతోషం కలిగి ఉంటుంది. వెళ్ళి దిద్దాం. ఈ చేపల తెలివైందంటే మనం ఈ దిక్కేస్తే ఆ దిక్కిపోతున్నాయి, ఆ దిక్కేస్తే ఈ దిక్కు వస్తున్నాయి. ఇది చాలా తెలివి కల చేపలు అనమాట. వీటి పేరే బురకలు. మన మామూలు పోషణ చేపలు అయితే ఏం కాదు, ఎక్కడేస్తే ఆన్నే పడిపోతాయి. కానీ వీటికలా కాదు, చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాయి. మామ ఇక్కడ ఉంది పెద్ద చేప, ఇగో నీ కాళ్ళేం పెడుతుంది. ఇగో నీ వెనకాల మెల్ల వెనకాలకి వెళ్ళిపోతుంది. ఇగో వెనకాలకి వెళ్ళిపోతుంది. ఇగో ఇక్కడ వచ్చి ఆగినాయి. ఇక్కడ బుడగలు ఇచ్చింది చూడ, నీ వెనకాల ఆగింది చూడు. మన చేపల వీరుడైతే ఇసురు వలతో పట్టడం అయిపోయింది, చేపలు పట్టేశాడు. ఇప్పుడైతే ఇంకో కచ్చోలేసిండుగా వల తీస్తున్నాడు. ఇప్పుడు దీనికి ఎన్ని పడతాయో చూద్దాం. అదిగో వీరుడా, దీనికైనా పట్టు చేపలే. సాహసం ఊరికే పోదు. వీరుడు కష్టానికి ఒక బొమ్మ చేప పడిందంట చూడండి. ఆ వలలోనే చుట్టేశాడు. ఆ వల మొత్తం అక్కడ చివరి దాకా ఉంది. చూద్దాం ఎన్ని చేపలు పడతాయో. చాలా లోతుకైతే మునిగేస్తున్నాడు చూడండి, చాలా లోతుంది. ఓ మై గాడ్, ఇది ఎంతో సాహసోపేతమైన చరిత్ర. ఫిషర్ మ్యాన్ వర్సెస్ మ్యాన్. ఓ అక్కడ చివరి దాకా ఉంది వాళ్ళ. సైడ్ ఇవ్వండి కొర్లు. వచ్చేసాం మన ఏరియాకి వచ్చేసాం. చివరిగా ఒక 2 కిలోమీటర్ల దూరం పోయి మన ఏరియాకి అయితే వచ్చేసాం. తీసినావు వాళ్ళ? అదిగో ఒక పెద్ద చేప పడ్డది. వీరుడి కష్టానికి ఫలితం దక్కింది. ఏమైంది వీరుడా, పడదా? నేను అట్లా రావాలి, ఎట్లా రావద్దు నాకు. తిరిగి ఇంటికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. ఇంటికి వెళ్ళాక చేపలు ఎన్ని పడ్డాయో చూపిస్తా గాయస్, చూసి ఎంజాయ్ చేయండి.
ఓ షేట్ మనడు అక్కడ ఉన్నాడు చూడండి. ఏం లేదు, కింద కుమ్మరి. చూడండి చివరికి అయితే చేపలు పట్టేసాం. అదిగా అదిగా పెద్ద పెద్ద చేపలు. ఓ షట్, ఇవే మనం పట్టిన చేపలు 2 కిలోలు ఉంటాయి.